ఇక ఫోన్ ట్యాంపింగ్ విషయానికి వచ్చిన తర్వాత ఇగో ఆ మెయిలే పట్టించింది. అడిగిన సమాచారం పంపమని టెలికాం కంపెనీల మెయిల్, అందులో 615 మంది ఫోన్ల వివరాలు. హార్డ్ డిస్క్ ధ్వంసం చేసిన మెయిల్ సంగతి మరిచారు. మావోయిస్టుల సమాచారం కోసమంటూ లేఖ రాసి చిక్కుల్లో పడ్డ ప్రభాకర్ రావు బృందం జాబితాలో ఎక్కువ మందికి ఆ సంబంధమే లేదు. అదే కారణం చెప్పి ఆంధ్రజ్యోతి ఎండి ఫోన్ ట్యాప్ సిట్ ముందు వాంగ్మూలం ఇచ్చిన సందర్భంగా రాధాకృష్ణకు ఇదే విషయం చెప్పిన పోలీసులు దుర్వినియోగాన్ని సుప్రీంకోర్టు ముందుంచనున్న సిట్ అని చెప్పేసి ఒక వార్త కనబడతా ఉంటే ఆంధ్రజ్యోతి ఎండి అయినటువంటి రాధాకృష్ణ, అలాగే బీజేపీ పార్టీ ఎంపీ అయినటువంటి కొండ విశ్వేశ్వరరెడ్డి నిన్న సిట్ ముంగట వాంగ్మూలానికి ఇచ్చి ఆయన కూడా ఏమని చెప్పడం జరుగుతూ ఉందంటే, ట్యాపింగ్ ద్వారా 13 కోట్ల ఎలక్టరల్ బాండ్లు నా స్నేహితుడిని బెదిరించి వసూలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చినప్పటి నుంచి నా ఫోన్ ట్యాపింగ్, నా భార్య ఫోన్ కూడా. పోలీసులు ఇంట్లో చొరబడి లైవ్ బగ్ పెట్టారు. నాటి డీజీపీ మహేందర్ రెడ్డి హస్తముంది. బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ఆరోపణ, ఫోన్ ట్యాపింగ్ పై సిట్ ముందు వాంగ్మూలం, నక్సలైట్ పేరుతో ట్యాపింగ్ అని చెప్పేసి రఘునందన్. అంటే ఒక రకంగా ఈ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ఆదేశానుసారం ఇక్కడ ప్రభాకర్ రావు కానీ మరో పక్కన ప్రణీత్ రావు అనేటువంటి నీచమైనటువంటి చెండాళ్ళు దుర్మార్గుల కంటే ఇంకెక్కువ. ఇక వీళ్ళని ఏం తిట్టినా ఏం చేసినా కానీ పాపం లేదు వీళ్ళని. అంటే ఇంట్లోకి జొరబడి లైవ్ బగ్గులు, అంటే లైవ్లో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అనేది ఇంటర్ అన్నట్టుగా. కేవలం కొండ విశ్వేశ్వరరెడ్డి రఘునందన్ రావు అనేది కాదు, వాళ్ళు ఎవరి మీద అనుమానం ఉంటే గల్లీ స్థాయి లీడర్లు కూడా రేపు ఏమైనా పార్టీకి డ్యామేజ్ చేస్తున్నారు అని ఏమైనా తెలిస్తే వాళ్ళ ఇంట్లోకి అక్రమంగా చొరబడి ఎక్కడో చోట లైవ్ బగ్ని అతికిచ్చేసి వాళ్ళ ఇంట్లో ఏమేమి మాట్లాడుకుంటా ఉన్నారు, ఇంట్లో ఏమేమి చేస్తూ ఉన్నారు, వీళ్ళు ఏమనాలి, దేంట్లో ఇంకా వీళ్ళు ఏ విధంగా తిడితే బాగుంటుంది చెప్పండి. ఇక అంటే ఒక నీచమైనటువంటి పనులు చేసుకుంటూ బెదిరించడం, లొంగ తీసుకోవడం, పైసలు వసూలు చేయడం, రాజకీయంగా లబ్ధి కోసం చేసినటువంటి ఒక దందా ఇదంతా కూడా. ఇలా రాధాకిషన్ రావో, రఘునందన్ రావో, కొండ విశ్వేశ్వరరెడ్డో, లేకపోతే రేవంత్ రెడ్డి అనేది కాదు, రాష్ట్రంలో దరిదాపుగా లక్షలకు పైన ఫోన్లు ట్యాప్ అయిపోయినాయి. ఇది అలా 4000, 6000 అని చెప్పేసి ఏదైతే వస్తూ ఉన్నాయో ఆ వార్తలు, అదంతా కూడా ఒక రోజులో చేసినటువంటి ట్యాపింగ్ మనకు తెలిసి చాలా లక్షల ఫోన్లు ట్యాప్ అయిపోయినాయి. సో ఇది వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో. మరొక పక్కన కొండ విశ్వేశ్వరరెడ్డి చెప్తున్నటువంటి అంశం ఏంటిదంటే, దాంట్లో నాటి డీజీపీ అయినటువంటి మహేందర్ రెడ్డి పాత్ర కూడా ఉంది అని చెప్పేసి ఆయన యొక్క స్టేట్మెంట్ నిన్న ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. పక్కా వ్యూహంతో అక్రమ ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు బృందం ట్యాపింగ్ ఆధారాలను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసినప్పటికీ ఒక మెయిల్ ఆధారంతో దొరికిపోయింది. నిజానికి బీఆర్ఎస్ శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన మర్నాడు రాత్రే ఆధారాలను మాయం చేసే కార్యక్రమాన్ని జాగ్రత్తగా చేపట్టారు. హార్డ్ డిస్క్లను ముక్కలుగా చేసి మూసీలో పడేశారు. ఫోన్ రికార్డు చేయాల్సిన వారి కోసం తయారు చేసిన ప్రొఫైల్స్ను కాల్చి బూడిద చేశారు. ఒక్క ఆధారం దొరకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అసలు విషయాన్ని మర్చిపోయారు. అదే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు బలమైన ఆధారాలను అందించింది. కేవలం ఒక మెయిల్ వల్ల ఫోన్ ట్యాపింగ్ కేసులో 615 ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించగలిగారు. అంటే ఒకసారి మెయిల్ పంపింది 615 మందికి సంబంధించినటువంటి లిస్ట్ మాత్రమే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నది. ఇక ఉన్నటువంటి లిస్ట్ అంతా హార్డ్ డిస్కులు, సిస్టాలకు సంబంధించినటువంటి కంప్యూటర్లో ఉన్నటువంటి డేటా అంతా మాయం చేసి రాళ్లతో గుద్ది ముక్కలుగా చేసి మూసిలో పడేసినట్లు ఈ ప్రభాకర్ రావు బృందం. సో ఈ 615 మందికి సంబంధించినటువంటి లిస్టును పట్టుకొని ఎంక్వైరీ చేస్తే ఈ తాతల యొక్క భాగవతం బయటపడతా ఉన్నది. ఇంకా హార్డ్ డిస్కులు ఉన్నట్టయితే వీళ్ళను 10 సార్లు ఉరి తీయాలి వాళ్ళని, ప్రభాకర్ రావుని, ప్రణీత్ రావుని. చండాలు దుర్మార్గులు వాళ్ళు. అయితే 615 ఫోన్ నెంబర్ ట్యాప్ జరిగినట్లు సిట్టాధికారులు మాత్రం గుర్తించిండ్రు. ఫోన్ ట్యాపింగ్ కోసం అన్ని అనుమతులు పొందిన తర్వాత టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు అంటే టీఎస్పీ, ఎస్ఐబి నుంచి లేఖలు వెళ్ళేవి. ఎస్ఐబి కోరిన ఫోన్ నెంబర్ల సమాచారం అడిగిన వెంటనే సాధ్యమైనంత తొందరగా టీఎస్పీలు అందజేసేవి. అన్ని టీఎస్పీలతో ఎస్ఐపి విడివిడిగా డీల్ చేయదు. వాటి తరపున వీళ్ళు ఏం చేసిందంటే, వీళ్ళు మావోయిస్టులు, వీళ్ళు ఏది రాష్ట్రానికి కొంత ఇబ్బంది కలుగుతుంది వీళ్ళని కాబట్టి అని వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకు ఎస్ఐపి చేరేస్తే ఆ సంబంధించినటువంటి వాటిని పరిశీలించడమే కదా, వీళ్ళు పంపడమే ఆలస్యం. పోయి ఆ ఫోన్ నెంబర్లకు సంబంధించింది వీళ్ళు ఇవ్వగానే వాళ్ళ పని వాళ్ళు చేసేది.
ఇగో ఇగో అదే ప్రతి 15 రోజులకు ఒకసారి మీరు ఈ నెలలో అడిగిన ఫోన్ ట్యాపింగ్ నెంబర్లు ఇవి సరి చేసుకోండి అని టీఎస్పీల తరపున నోడల్ ఆఫీసర్లు ఎస్ఐబికి మెయిల్ పంపించేవారు. ప్రభాకర్ రావు టీం ఈ విషయాన్ని మర్చిపోయారు. ఆధారాలు ధ్వంసం కాగానే ప్రభాకర్ రావు బృందం తమనెవరు గుర్తించలేదని అనుకున్నారు. ప్రణీత్ రావు 2023 డిసెంబర్ 4వ తేదీ రాత్రి ఎస్ఐబి కార్యాలయానికి వెళ్లి సీసీ కెమెరాలు ఆఫ్ చేసి 17 కంప్యూటర్లోని ఆధారాలను ధ్వంసం చేశారు. కొన్ని వేల పేజీల డేటాను బూడిద చేశారు. 42 హార్డ్ డిస్కులు తీసివేసి కొత్త హార్డ్ డిస్కులు పెట్టారు. సమాచారం ఉన్న హార్డ్ డిస్కులను కట్టడితో ముక్కలు చేసి మూసిలో పడేశారు. ఎస్ఐబిలో ప్రణీత్ రావు అరాచకాన్ని తర్వాత కొన్ని నెలలకు ఎస్ఐబి అధికారులు గుర్తించారు. 2024 మార్చి 10న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఎస్ఐబి అధికారులు ఫిర్యాదు చేశారు. పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదైన మర్నాడే ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయారు. ఆధారాలు ధ్వంసమైన తర్వాత పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేయడం, కేసు విచారణకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్ఐబికి వచ్చిన సిట్ అధికారులు ఈ కేసులో ఎలా ముందుకెళ్లాలా అని ఆలోచిస్తున్న సమయంలో టీఎస్పీల నుంచి 2023 నవంబర్ నెలలో ఎస్ఐబి పంపించిన ఫోన్ నెంబర్లకు సంబంధించిన మెయిల్ విషయం వారి దృష్టికి వచ్చింది. ఇదిగో మీరు పంపించిన నెంబర్లు ఇవి అని 615 నెంబర్లకు సంబంధించిన 15 రోజుల సమాచారం టీఎస్పీల నుంచి ఎస్ఐబికి అందింది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు ఈ కేసులో ముందుకెళ్లే దారి దొరికిందంటూ ఆయా నెంబర్లు ఎవరివి అని గుర్తించి ఒక్కొక్కరికి ఫోన్ చేసి మీ ఫోన్ ట్యాప్ జరిగిందంటూ చెప్తూ బాధితుల వాంగ్మూలాలను నమోదు చేయడం ప్రారంభించారు. వేల నెంబర్లు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపణలు వచ్చినప్పటికీ ఆయా నెంబర్లకు సంబంధించిన ట్యాపింగ్ చేసిన రికార్డులు అన్ని ధ్వంసం కావడంతో చివరకు మిగిలిన 615 ఫోన్ నెంబర్లు అసలు కథను విప్పనున్నాయని దర్యాప్తు అధికారులు అంతర్గత సంభాషణలో పేర్కొంటున్నారు. మావోయిస్టులతో సంబంధాలున్న వారి సమాచారం కోసం అంటూ రివ్యూ కమిటీకి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ ద్వారా వెళ్లిన 615 నెంబర్లకు సంబంధించిన ఎక్కువ మంది మావోయిస్టుల కేసులతో ఎలాంటి సంబంధం లేని వారు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు కావడంతో దీన్నే ఆయుధంగా మార్చుకొని ప్రభాకర్ రావు బృందం నేరాన్ని నిర్ధారించడానికి సిట్ ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో బాధితుల వద్ద నుంచి నమోదు చేస్తున్న వాంగ్మూలాలను సుప్రీంకోర్టు ముందుంచింది. ప్రభాకర్ రావు బృందం చేసిన అక్రమ ట్యాపింగ్ ను వివరించి ఆయనకు సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉపశమనాన్ని రద్దు చేయిస్తామని సిట్ అధికారులు పేర్కొంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయించారు, ఎందుకు చేయించారు అనే విషయాలకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయి లీడ్ అధికారులకు దొరకలేదని తెలుస్తుంది. మావోయిస్టుల పేరిట రాధాకృష్ణ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఏబీ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ వాంగ్మూలాన్ని నిన్న సిట్ అధికారులు నమోదు చేసుకున్నారు. నిన్న ఉదయం 11 గంటలకు పోయి రాధాకృష్ణకు అలాగే మావోయిస్టులకు సంబంధాలు ఉన్నాయి అన్నటువంటి దానిపైన నిన్న అక్కడికి ఆయన సంబంధించినటువంటి వాంగ్మూలాన్ని ఇవ్వాలని చెప్పేసి సిట్ అధికారులు కోరడం, దాని తర్వాత నిన్న ఆయనే సిట్ అధికారుల ముంగడికి వచ్చి వాంగ్మూలం ఇస్తున్నటువంటి సందర్భంలో నక్సల్స్ అన్నటువంటి ఆ పేరు పైన ఈయన నక్సల్తో సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ సంబంధించినటువంటి దాన్ని ట్యాప్ చేయాలని చెప్పేసి సిట్ అధికారులు అయినటువంటి ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు ఈ వీళ్ళకు కోరడంతో అది బట్టబగలైనట్టుగా తెలుస్తా ఉంది. 615 సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ని అంటే మళ్ళీ అధికారుల కోసం అంటే మెయిల్ పంపింది వాళ్ళకి. ఆ మెయిల్ నుంచి రిప్లై రావడంతో ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళు దొరికిరు. లేకపోతే ప్రభుత్వం మారకపోయినట్టయితే వాళ్ళు దొరకపోవు. ఆ రోజు లక్షల ఫోన్లు ట్యాప్ అయిపోయినాయి, ఇప్పుడు అంతకు మిక్కిలు ఎక్కువ అయిపోవు. అంటే ఎంత దుర్మార్గంగా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖుల పైన, మరో పక్కన జడ్జిల భార్యల ఫోన్లు, ప్రజాప్రతినిధులై, ప్రతిపక్ష పార్టీలై, ఉన్నటువంటి పార్టీలై, కుటుంబ సభ్యులై, ఇట్లా చెప్పుకుంటూ పోతే వందల వేల లక్షల సంఖ్యలో మొత్తం ఫోన్లు ట్యాప్ చేసి దొంగచాటుగా ఫోన్లు వింటూ అందరిని బెదిరించేటువంటి కార్యక్రమం, లొంగ తీసుకునేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి రీతిలో ఆ రోజు జరిగినటువంటి ట్యాపింగ్ నిజంగా తలుచుకుంటేనే అదొక రకమంగా బాధ అనిపిస్తూ ఉన్నది. చాలామందిని ఏ విధంగా హింసించుంటారు అంటే వాళ్ళు మాట్లాడుకున్నటువంటి కొన్ని ఆడియోలు ఏవైతే ఉంటాయో, పర్సనల్గా మాట్లాడుకున్నటువంటి ఆడియోలు ఏవైతే ఉంటాయో ఆ ఆడియోలను సైతం కూడా మార్కెట్లో పెట్టి అమ్ముకున్నారు అన్నటువంటి ప్రచారం కూడా కొనసాగుతూ ఉన్నది. ఇంకో అక్కడ నిన్న
ట్యాపింగ్ ద్వారా 13 కోట్ల ఎలక్ట్రోల్ బాండ్లు ఏది నిన్న కొండ విశ్వేశ్వరరెడ్డి సైతం కూడా నిన్న ఆయన వాంగ్మూలాన్ని ఇవ్వడం జరిగింది. నా స్నేహితుడిని బెదిరించి వసూలు చేశారు, పార్టీని వదిలేశాక నా ఫోన్ ట్యాపింగ్, నా భార్య సంగీత ఫోన్ కూడా ట్యాప్ చేశారు, పోలీసులు ఇంట్లో జొరబడి లైవ్ బగ్ పెట్టారు, నాటి డీజీపీ మహేందర్ రెడ్డి హస్తం ఉంది, బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ఆరోపణ, ఫోన్ ట్యాపింగ్ పై సిట్ ముందుకు వాంగ్మూలం, నక్సలైట్ పేరుతో నన్ను ట్యాప్ చేశారు రఘునందన్. కేసీఆర్ ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా తన ఇంట్లో బగ్ కూడా పెట్టి ఇంట్లో ఏం జరుగుతుందో లైవ్ సంభాషణ విన్నదని బీజేపీ నేత చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. తన ఆఫీస్కు వారెంట్ లేకుండా కొందరు పోలీసు అధికారులు వచ్చి దౌర్జన్యం చేశారని, అప్పటి నుంచి తన ఇంట్లో సంభాషణలు లైవ్ రికార్డు చేశారని చెప్పారు. తనపై ట్యాపింగ్ వ్యవహారం వెనుక నాటి డీజీపీ మహేందర్ రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. శుక్రవారం ఆయన సిట్ ఆఫీస్ కు 11:45 ప్రాంతంలో వచ్చారు. ఆయన ఫోన్ ట్యాపింగ్ అయిన విషయాన్ని సిట్ అధికారులు వివరించారు. ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అనంతరం కొండ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. 2018లో బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి తన ఫోన్, భార్య సంగీత ఫోన్ ట్యాప్ చేశారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, దీంతో అభద్రతా భావంతో ఎడాపెడా ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారని ఆరోపించారు. ముఖ్యంగా మునుగోడు, దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో పోలీసులు తన ఫోన్ ట్యాప్ చేశారన్నారు. ఎన్నికల సమయాల్లో తనతో పాటు తన ప్రధాన అనుచరుల ఫోన్ ట్యాప్ చేయించారని చెప్పారు. ఎన్నికల సమయంలో తన స్నేహితుడి వద్ద 72 కోట్లు పట్టుకొని అది తన డబ్బుగా చెప్పాలని బెదిరించారని ఆరోపించారు. చూడండి, ఏది పైసలు పట్టుకొని వాళ్ళ స్నేహితుడి దగ్గర పైసలు పట్టుకొని 72 కోట్ల రూపాయలు అవి కొండ విశ్వేశ్వరరెడ్డి పైసలు అని చెప్పారు. ఎందుకంటే కేసులలో ఇరికియాలి కదా, కేసులలో ఇరికియాలి. ఇప్పుడు ఎలక్షన్స్ అనగానే డబ్బుల పంపిణీ ఉంటుంది, మద్యం పంపిణీ ఉంటుంది, ఇంకొక రకమైనటువంటి ఆ వ్యవహారాలన్నీ నడుస్తూ ఉంటాయి ఎన్నికలంటే. అప్పుడు ఉన్నటువంటి ఆ ఎన్నికలు కూడా ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలు కాబట్టి ఎవరెవరు ఎక్కడికి పైసలు పట్టుకపోతా ఉన్నారు, ఎవరిని ఎట్లా ఇరికిస్తే మన దారికి వస్తారు అని అడ్డమైనటువంటి కేసులు పెట్టించి వాళ్ళను లొంగ తీసుకుని ఆ పార్టీలో కలుపుకున్నటువంటి ప్రయత్నం చేసిండ్రు. అంటే వాళ్ళ స్నేహితుడికి సంబంధించినటువంటి ఏదో భూమి అమ్మితే పైసలు వస్తే ఆ పైసలని, ఈ 72 కోట్ల రూపాయలని వాళ్ళ స్నేహితుడి పైసలు దొరికితే అవి కొండ విశ్వేశ్వరరెడ్డి పైసలు అని చెప్పేసి చెప్పులని చెప్పేసి ఆ రోజు తనని బెదిరించిల్లు అని చెప్పేసి ఆయన వాంగ్మూలాన్ని కూడా ఇచ్చినట్టుగా తెలుస్తా ఉన్నది. అదేవిధంగా తన భూమి అమ్మగా కొనుగోలు చేసిన వ్యక్తి డబ్బులు చెల్లించాడని, ఫోన్ ట్యాపింగ్ ద్వారా పోలీసులు విషయం తెలుసుకొని ఆయన్ను బెదిరించి ఒక రాజకీయ పార్టీకి 13 కోట్ల ఎలక్ట్రోల్ బాండ్లు రాయించారు. ఇద్దరు పైసలు పట్టుకొని 13 కోట్ల రూపాయలు ఎలక్ట్రోల్ బాండ్ల రూపంలో ఇవ్వమని చెప్పిలట. ఇది కేవలం ఒకరిద్దరికి సంబంధించినటువంటి అంశం కాదు, వేల సంఖ్యలో ఇటువంటి బెదిరింపులకు పాల్పడి పైసలు వసూలు చేసినటువంటి సంఘటనలు కోకొల్లు. ఈటెల రాజేందర్కు తన డబ్బు ఇచ్చినట్లుగా నిందలు మోపారని, తాను ఈటెలకు డబ్బు ఇవ్వలేదని, మద్దతు మాత్రమే ఇచ్చారని తెలిపారు. తన ఫోన్లను చట్టవిరుద్ధంగా ట్యాప్ చేయడమే కాకుండా ఇలా జరుగుతుందని ఫిర్యాదు చేస్తే వేరే వ్యవహారాల్లో నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఇబ్బందుల పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభాకర్ రావుతో పాటు ఈ కేసులో బాధ్యులైన అందరినీ కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశాన్ని పార్లమెంట్లో కూడా ప్రస్తావిస్తారని చెప్పారు. ఖచ్చితంగా పార్లమెంట్లో మాట్లాడాలి, వీళ్ళపైన దేశద్రోహం కింద కేసు పెట్టి ఉరిదీయాలి వీళ్ళను. అట్లయితేనే ఇప్పుడు ఆ రోజు జరిగినటువంటి ఎస్ఐపిలో ఉన్నటువంటి వ్యక్తులు ఇటువంటి పనులు చేస్తే, సో ఆ రోజు వాళ్ళు చేసింది కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళకేం శిక్షలు పడకపోతే వీళ్ళు అట్నే చేస్తారు, వీళ్ళకేం శిక్షలు పడకపోతే వచ్చేటటువంటి వాళ్ళు కూడా అట్నే చేస్తారు. కాబట్టి దీనికి మూలాలైనటువంటి వ్యక్తులని ముందుగానే శిక్షించి బహిరంగంగా ప్రజల ముంగట వీళ్ళకి శిక్ష పడితే వచ్చేటువంటి అధికారులకు భయం అవుతుంది. ఇలా ప్రజాప్రతినిధులు చెప్పగానే తల ఒప్పుకుంటూ ఎస్ఆర్ అని చెప్పేసి చెప్తే ఇలా బలయ్యేది వీళ్ళే అధికారుల బలయ్యేది. ఆయన పార్లమెంట్లో ప్రస్తావిస్తారట, ఖచ్చితంగా పార్లమెంట్లో కూడా డిస్కషన్ కావాల్సిందే. రఘునందన్ వాంగ్మూలం తీసుకున్న సిట్ అధికారులు ఎంపీ రఘునందన్ వాంగ్మూలం కూడా తీసుకున్నారు. కాలికి స్వల్ప గాయంతో యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న రఘునందన్ వద్దకు సిట్ అధికారులు శుక్రవారం రాత్రి వచ్చి స్టేట్మెంట్ తీసుకున్నారు. అయ్యా మరి మీరు ఇన్ని రోజులు ఎక్కడ పెళ్ళయ్యా, మరి మీరు ముందుగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విషయాన్ని లేవనెత్తింది రఘునందన్ రావు. ఇలా ఎలాంటి అనుమానమే లేదు, ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని. అయితే నిన్న ఆయనే మరి ముందుగా నేను ఫోన్ ట్యాప్ అవుతుందని చెప్పేసి నేను ఫిర్యాదు చేస్తే పోలీసులకి కనీసం ఇప్పటి వరకు సిట్ అధికారులు ఎవరెవరినో పిలుస్తా ఉన్నారు, ఎక్కడి నుంచో వచ్చి వాంగ్మూలాలను తీసుకుంటా ఉన్నారు తప్పించి మరి నేను మొదటిగా ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి నా వాంగ్మూలం తీసుకోవట్లేదని చెప్పేసి నిన్న మీడియా ముంగట ఆవేదన వ్యక్తం చేసిండు ఆయన. మరి ఆయన ఆవేదన వ్యక్తం చేయడం వల్ల ఆయన హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో పోయి ఆయన యొక్క వాంగ్మూలం తీసుకున్నారా?
ఇదంతా ఎందుకులే, మనకు అందరూ తీసుకుంటున్నాం కాబట్టి ఈయన కూడా తీసుకోవాలి, మళ్ళీ ఆయన మీడియాకి పోయి ఆయన వకీల్ సాబే అన్నటువంటి ఉద్దేశంతో మళ్ళీ ఏమైనా బయటకు వచ్చి మళ్ళీ దీని గురించి డిస్కషన్ చేసుకుపోయి కలిసింది అనేది తెలియదు. కానీ నిన్న ఆయన కూడా నిన్న మీడియా ముంగట మాట్లాడిన తర్వాత నిన్న యశోద హాస్పిటల్ ఆయన చికిత్స పొందుతూ ఉంటే ఆయన దగ్గరికి పోయి ఆయన స్టేట్మెంట్ కూడా తీసుకున్నారట. అంతకుముందు రఘునందన్ రావు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన సందర్భంగా సిట్ పై విమర్శలు చేశారు. 2020 నవంబర్లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ పంచాయతీ మొదలైందని, అప్పటి డీజీపీకి 10 సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని విమర్శించారు. తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారన్నారు. గాంధీ భవన్లోని కాంగ్రెస్ సోషల్ మీడియాకు కూడా నోటీసులు ఇస్తూ తనకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే సిట్ రఘునందన్ వాంగ్మూలం తీసుకుంది. 2 గంటల పాటు ఆయన స్టేట్మెంట్ నమోదు చేసుకుంది. ఉదయం పార్టీ కార్యాలయంలో మాట్లాడినప్పుడు రఘునందన్ సిట్కు చిత్తశుద్ధి లేదని, ఉంటే నిందితుల రిమాండ్ ఎందుకు చేరని ప్రశ్నించారు. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సిట్కు ఇచ్చిన 615 ఫోన్ నంబర్ల వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఒక నక్సలైట్ నాయకుడి పేరు రాసి దాని పక్కన తన ఫోన్ నెంబర్ వేసి ట్యాపింగ్ కోసం పంపించారని రఘునందన్ ఆరోపించారు. ఇక అలాగే రేవంత్ సన్నిహితుడని నా ఫోన్ ట్యాపింగ్ దేవరాజు చెప్తా ఉన్నారు. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీ చేసినప్పుడు నియోజకవర్గ బాధ్యతలు తనకు అప్పగించారని, అప్పటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం తన ఫోన్లను ట్యాప్ చేయడం ప్రారంభించిందని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షుడు దేవరాజ్ గౌడ్ చెప్పారు. తన ఫోన్ ట్యాప్ అయిందని సిట్ అధికారులు తెలపడంతో దేవరాజ్ వాంగ్మూలం ఇవ్వడానికి నిన్న ఆయన కూడా వచ్చిందట. అంటే మావోయిస్టుల యొక్క పేరు చెప్పి వీళ్ళు మావోయిస్టులకు సహకరిస్తూ ఉన్నారు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి నెంబర్ల నుంచి ఈ విధమైనటువంటి అరాచకాలకు గత సర్కారు సంబంధించినటువంటి పెద్దల హస్తంతో ఎస్ఐబిలో పనిచేస్తున్నటువంటి పోలీసు వ్యవస్థలో నిఘా వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి కొంతమంది అధికారులు చేసినటువంటి అతిపెద్ద తప్పు. మరి ఈ అతిపెద్ద తప్పికి ఏ విధమైనటువంటి శిక్షలు ఉంటాయి? అసలైనటువంటి దొంగలు తప్పించుకుంటారా? మరి దీంట్లో ఉన్నటువంటి ఒకరిద్దరిని ఇప్పటికే దీంట్లో చాలా మందిని అరెస్ట్ చేసి వాళ్ళు బెయిల్ పైన వచ్చింది, అది వేరే విషయం. కానీ దీనికి మూల కారణమైనటువంటి వ్యక్తుల యొక్క భాగోతాన్ని బయట పెట్టాల్సినటువంటి అంశం ఇప్పుడు సిట్ అధికారుల పైన ఉన్నది. మరి వాళ్ళు ఏ విధంగా చూసుకుంటారు? మరి ఇంకా ఇది ఏ విధంగానైతే కొసలేటట్టుగా ఉంటుందా, లేకపోతే మధ్యలో దీన్ని వదిలేస్తారనేది చూడాలి. సరే, మొత్తానికైతే ఈ అన్ని కేసుల దానికంటే కొంత వేగంగా అయితే ఈ ప్రక్రియ అయితే ఫోన్ ట్యాపింగ్ అయితే కొనసాగుతున్నట్టుగా కనబడతా ఉన్నది. ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒక ఎపిసోడ్ అయితే కనబడతా ఉంది కాబట్టి చూద్దాం మరి ఇది ఎంత దూరం వెళ్తుంది. నిజంగా ప్రభుత్వం అసలైనటువంటి దొంగలని పట్టుకుంటుందా లేదా అనేది కూడా చూడాలి. గతంలో రేవంత్ రెడ్డి గారు సైతం కూడా చాలా సందర్భాల్లో ఫోన్ ట్యాప్ అవుతాయని చెప్పేసి ఆయన చెప్పిండు. రేవంత్ రెడ్డి గారి యొక్క ఇంట్లో సైతం బగ్స్ పెట్టిండు. వాళ్ళ ఇంట్లోకి ఎవరెవరు వస్తున్నారు కలుస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా కాకముందుకు ఆయనే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి సందర్భంలో